నమస్తే. రీసెంట్ గా శివాజీ గారు ఆడవాళ్ళకి సంబంధించి ఆడవాళ్ళ వస్త్రధారణకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొంతమంది సమర్థిస్తున్నారు, కొంతమంది అలా మాట్లాడడం తప్పు అని మాట్లాడుతున్నారు. ఎక్కడో వంకాయమ్మలో గోంగూరమ్మలో మాట్లాడతారు. వాళ్ళు అటువంటి వస్త్రధారణ చేస్తారు కనుక మాట్లాడతారు. చాలా వరకు అతను చెప్పింది మంచిదే ఉంది, మంచిగా మాట్లాడారు. అతను సరైన వస్త్రధారణ ధరించమని చెప్పారు. ఇప్పుడు హీరోయిన్లు, ఇంతకు ముందర హీరోయిన్లు ఉన్నారు, ఎవరు అటువంటి గలీజైన వస్త్రధారణ వేసుకున్నారు? ఎవరైనా అటువంటి వస్త్రధారణతో ఒక ఫోటో దిగారా? ఒక వీడియో వైరల్ అయిందా? వేసుకున్నా కానీ అవి ఎక్కడో సైలెంట్గా వేసుకుంటారు, సైలెంట్గా ఉండేవాళ్ళు. అంతేగాని మరీ ఇంత విచ్చలవిడిగా వేసుకొని తిరగడం, ఇంత విచ్చలవిడిగా చెందడం కరెక్ట్ కాదు కదా. అది ఆయన మాట్లాడిన మాటలు ఏం తప్పు ఉందని ఇంత వైరల్ చేస్తున్నారు? ఒక సగటు మనిషిగా ఒక మహిళ వస్త్రధారణ గురించి మాట్లాడడం కూడా తప్పేనా? అంటే అనసూయ, చిన్మయ్ వీళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు. చిన్మయ్ అయితే డైరెక్ట్ గా ఆయన చీర కట్టుకోండి మీరు, మీకు అంతగానో కావాలంటే అని. వాళ్ళు అటువంటి ఒక గలీజైన వస్త్రధారణ ధరిస్తున్నారు కనుకనే వాళ్ళకి తగిలింది దెబ్బ. అనసూయ అయితే నా బాడీ నా ఇష్టం, నీకెందుకు? నీ బాడీ నీ ఇష్టమైనప్పుడు నీ మొగుడికి, నీ ఇంట్లో వాళ్ళకి నీ వరకే ఉండాల. నువ్వు పబ్లిక్లోకి ఎలా వస్తున్నావు? పబ్లిక్లోకి ఎందుకు వస్తావు? నువ్వు పబ్లిక్లోకి వచ్చి ఫోటోలకి, కెమెరాలకి ఫోజులు ఎలా ఇస్తావు? ఇవ్వద్దు కదా. నీ బాడీ నీ వస్త్రధారణ అన్నప్పుడు నువ్వు ఇంటి వరకే ఉండాలా. లేకపోతే నువ్వు ఎక్కడికైనా అకేషన్లకు వెళ్ళినా కానీ ఎంత గలీజైన వస్త్రధారణ పెడుతున్నావో తెలుస్తుందా నీకు? ఇదంతా నీకు సిగ్గు అనిపించట్లేదా? నీ భర్త నిన్ను ఎలా వదిలేస్తున్నారు, నీ పిల్లలు నిన్ను ఎలా చూస్తున్నారు? సమాజమే ఇలా మాట్లాడుతుంది అంటే ఇంకా నువ్వెంత ఎలా ఉండాలి? ఇవన్నీ వదిలేసేసుకొని నా బాడీ నా ఇష్టం అని మాట్లాడతావా? ఈ వయసులో అటువంటి మాటలు మాట్లాడతానికి నీకు సిగ్గు అనిపించలా? కొంచెం కాదు కొంచెం. బట్టి ఒక అమ్మాయి క్యారెక్టర్ ని ఎస్టిమేట్ చేస్తున్నారు, ఆ విధంగా ఉంది సొసైటీ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు చాలా మంది. వస్త్రాధారణ బట్టి అంటే ఆ అమ్మాయి వస్త్రాధారణ బట్టే క్యారెక్టర్ ఉంటుంది. అలాగని చీరలు కట్టిన వాళ్ళందరూ కాని వాళ్ళు కారు, బిగినీలు వేసిన వాళ్ళందరూ అయిన వాళ్ళని కాదు. అది ఎంతవరకు, ఎక్కడ వరకు, ఎవరికి చూపించాలి? చూపించుకో, కాదని చెప్పట్లేదు, వద్దని చెప్పట్లేదు. ఎవరికి చూపించాలో వాళ్ళకే చూపించాలా. నువ్వు ప్రతి ఈవెంట్కి ఇటువంటి వస్త్రధారణ మీద వస్తే ఎవరైనా చెలుస్తారు, ఎవరైనా మాట్లాడతారు. ఇప్పుడు ఇటువంటి వస్త్రధారణ చూసే యువత, డ్రగ్స్ తీసుకుంటున్న యువత, తాగుడుకు బానిసైన యువత, గంజాయి తాగుతున్న యువత, 6 ఏళ్ల పసిపాపల దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలాళ్ళ వరకు కూడా అత్యాచారాలు చేసి హత్యలు చేసే స్థాయికి దిగజారిపోయినాయి మన తెలుగు రాష్ట్రాలు. ఆ స్థాయికి దిగజారిపోయినాయి అంటే ఇటువంటి మాటలు మాట్లాడటంలో తప్పే ఉంది. చిన్మయి కట్టుకోమంటే చీరలు కట్టిన హీరోలు చాలామంది ఉన్నారు తెలుసా. చిరంజీవి గారు లేడీ డ్రెస్ వేశారు, రామారావు గారు లేడీ డ్రెస్ వేశారు, రాజేంద్ర ప్రసాద్ గారు లేడీ డ్రెస్ వేశారు, అల్లు అర్జున్ గారు లేడీ డ్రెస్ వేశారు, కమల్ హాసన్ గారు లేడీ డ్రెస్ వేశారు. మరి వీళ్ళందరూ హీరోలు కాలేదా? వీళ్ళందరూ చీరలు కట్టుకొని యాక్షన్ చేయలేదా? అంటే సామాన్లు ఉండలు అని తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదేదో ఫ్లోలో అని ఉంటారు, కానీ సామాన్లు అనడంలో తప్పులేదు. మరి నీ సామాన్లు చూపించడం కోసం నువ్వు అటువంటి డ్రెస్సులు వేసుకొని వస్తావా బయటికి? ఏం చూపిద్దాం అన్నటువంటి గలీజ్ అయినటువంటి వస్త్రధారణతో వస్తావు నువ్వు బయటికి? నేను కారులో వెళ్తున్నాను కదా, నన్ను ఎవరూ చూడట్లేదు కదా అనుకోమాక. నిన్ను ఒక పురుషుడు చూడకపోవచ్చు, ఒక మహిళ చూడకపోవచ్చు, కానీ కెమెరా మాత్రం ఎప్పుడు నీ మీదే ఫోకస్ పెడుతుంది. కెమెరా కంటికి చిక్కని నువ్వు కావు. నీ కారులో నువ్వు ఎక్కుతావేమో, నీ కారులో నీ ఇంట్లో గడప తీస్తే నీ గడప మీద అడుగు తీస్తే కారులో పెడతావు, కారులో అడుగు తీస్తే నువ్వు ఈవెంట్లో పెట్టచ్చు. కానీ కెమెరాకి చిక్కుతున్నావే. కెమెరాలు ఎంత గలీజ్గా ఉంటుందో తెలుసా? వయసుకు తగ్గట్టన్నా ఉండండి అమ్మా. సరే వేసుకుంటే వేసుకున్నారు, మీ బాడీయే, మీ డ్రెస్సింగే, మీ చీరలు వాళ్ళు కడతారులే, కానీ కాస్తంత ఒళ్ళు దాచుకుంటే బాగుంటుంది. మరి ఎంత ఒళ్ళు విప్పి చూపించుకుంటే అవకాశాలు వస్తాయని ఎవరు చెప్పలేదు. శివాజీ గారు చెప్పింది కరెక్టే, కానీ ఒక సామాన్లు అనే వాడుకుంటుంటే బాగుంది. అదొక్కటే అదేదో ఊతపదం అయి ఉంటుంది. ఇప్పుడు నేను కూడా వాడాను ఒక ఇంటర్వ్యూలో, మరి నా మీద పెట్టలేదు ఏ కేసులు. నా సామాన్లు చూసుకోమని చెప్పారు. నేను ఒక నటినే, నేను ఒక ఆర్టిస్ట్నే. కామెంట్లు అయితే నాకు భయంకరంగా వస్తాయి. అటువంటి కామెంట్లు చదువుతుంటే చచ్చిపోదాం అన్నట్టు వస్తాయి, కానీ నేను చచ్చిపోవట్లేదే. అంటే మహిళా మండలి బయట చాలా మంది ఆయన మీద కేసు పెట్టాలి, ఈ విధంగా ఎలా మాట్లాడతారు? ఒక మహిళని ఏ విధంగా మాట్లాడగలరా స్టేజ్ మీద? వాళ్ళు కూడా అటువంటి వస్త్రధారణ వేస్తున్నారేమో, అందుకని అటువంటి మాటలు మాట్లాడుతున్నారు.
వాళ్ళు కూడా అటువంటి వస్త్రాధారణ ధరించబట్టే అటువంటి వ్యాఖ్యలు చేయగలుగుతున్నారు. అంత అవసరం ఏమొచ్చింది? శుభ్రంగా బిగినీలు వేసుకొని ట్యాంక్ బండ్ల మీద తిరగండి అమ్మా. ఎవరు మాట్లాడరు. ఎవడికి ఇష్టం వచ్చింది వాడు తన్నుకొని పోతాడు, ఎవడికి టచ్ అయింది వాడు టచ్ చేసుకొని పోతాడు. ఈ మహిళా మండలి వాళ్ళందరూ కలిపి మరి చీరలు కడుతున్నారా, హాఫ్ స్కర్ట్లు వేస్తున్నారా, బ్రాళ్ళు బిగినీలలో తిరుగుతున్నారా? తిరగండి. ఇలా కాదు మీరు నిరూపించాలి అంటే మహిళా మండలి మొత్తం పోటెత్తిందంటే ఈ మహిళా మండలి మొత్తం ట్యాంక్ బండ్ల మీద బిగినీల మీద తిరగండి, సరిపోద్ది. అప్పుడు ఎవరు మాట్లాడరు. ఫస్ట్ మీ మొగుళ్ళు, మీ పిల్లలు, మీ కుటుంబాలు ఎలా స్పందిస్తారో తెలుస్తుంది. మహిళా మండలికి ఎక్కడ ఇది లేదు మాట్లాడడానికి. సాంప్రదాయమైన వస్త్రధారణ గురించి మాట్లాడతారా? చాలామంది హీరోయిన్స్ వచ్చారు, చాలామంది యాంకర్స్ వచ్చారు. వీళ్ళందరూ ప్రొఫెషనల్ పరంగా ఎదుగుతున్నారు, ఒదిగి ఉంటున్నారు కూడా. కానీ ఇటువంటి వస్త్రాధారణతో ఎవరు రాలేదు. ఇటువంటి అసహ్యమైనటువంటి అసభ్యకరమైనటువంటి వస్త్రాధారణతోటి ఏ మహిళ కూడా రాలేదు. ఏ హీరోయిన్ కూడా కెమెరాకి చిక్కలేదు. వేసుకున్నారేమో వాళ్ళు ఎక్కడో పర్సనల్గా చేస్తారేమో, హీరోయిన్లు అన్నాక చేయకుండా ఉండరు. కెమెరా అన్న తర్వాత చెయ్యాలి. ఒక ప్రొఫెషనల్గా వచ్చాము అంటే ఆ ప్రొఫెషనల్లో మనం ఎదగాలి అంటే ఒదిగి ఉండాలి. ఫస్ట్ గొడ్డలో తెచ్చి చూపించకూడదు, డ్రెస్ ఇప్పేవడం చూపించొద్దు. ఒదిగి ఉండడం అంటే అది ఎక్కడి వరకు అక్కడ వరకే ఉంటుంది. అంతేగాని హద్దు మీరు చూపిస్తే ఇటువంటి వ్యాఖ్యలే వస్తూ ఉంటాయి. నమస్తే అన్న. నమస్తే. సో మరి శివాజీ గారు చేసిన కామెంట్స్ ఆడవారి వస్త్రాధరణ గురించి మీరు ఏమంటారు? శివాజీ గారు సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్దన్న లాంటి వాడు. చిన్న పిల్లలు ఎవరైనా కొత్త వాళ్ళకి, యంగ్స్టర్స్కి ఆయన ఒక తండ్రి లాంటి వాడు. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అతను ఏది చెప్పినా మంచికే, 10 మంది మేలు కోరుకుని వ్యక్తి అతను. కాబట్టి ఆయన అనిన దానికి సినిమాలో యాక్టర్స్ చేసేదానికి కరెక్టే అనమాట. అది సరిపోయింది కరెక్ట్గా అనేది. ఎందుకంటే వాళ్ళని చూస్తుంటే వాళ్ళు చేసే పనులు మామూలుగా లేవు. కేవలం సినిమాల్లో మాత్రమైనా రొమాంటిక్ చేసి పొట్టి బట్టలు వేసుకొని బికినీలు వేసుకుంటే హ్యాపీ. రియాలిటీలో కూడా వాళ్ళు అలాగే వేసుకున్నారు. వాళ్ళు ఎక్కడైనా సినిమా ఆడియో ఫంక్షన్ జరిగినా, ఏదైనా షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయినా, మళ్ళీ ఎక్కడికైనా బయటకు వచ్చేటప్పుడు కానీ, ఏడైనా కారులో బయటకు పోయేటప్పుడు కానీ అలాంటి బట్టలే. ఏడైనా పక్క దేశం పోవడం, ఇంకా పక్క దేశం పోయి ఏదో వాళ్ళకి కాకపోతే పొట్టి బట్టలు బాగున్నాయని మరి కడ్రాయర్లు వేసుకొని, బ్రాలు కడ్రాయర్లు వేసుకొని మరి సోషల్ మీడియాలో పెట్టడం. మొగుళ్ళని వదిలేసిన వాళ్ళు కూడా ఆఖరికి అమ్మక్కడు మన తూని బతుకు మొగుడిని వదిలేసి బ్రాలు కడ్రాయర్లు వేసుకొని చేరతారనమాట. అదేమంటే స్టైల్ ఫ్యాషన్ అంటారు. దాన్ని రియాలిటీలో జనం యాక్సెప్ట్ చేయలేకున్నారు. శివాజీ గారు ఎన్ని చూసి ఆయన ఒక 20 years 30 yearsగా సినిమా ఫీల్డ్లో చేస్తున్నాడు. ఆయన సినిమా ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి జనాల బాధలు తెలిసిన అతను కాబట్టి జనాల్ని మీరు ఆర్టిస్ట్గా ఏదైనా యాక్టింగ్ పరంగా చేయండి, రియాలిటీలో ఇట్లా చేయకండి అన్నాడు. అంతేనా? అంతేగాని వాళ్ళని నిజ జీవితంలో అన్న వాళ్ళే. సరే, అయితే ఆయన అంతా మంచిగానే మాట్లాడాడు, కానీ 2 పదాలు కొంచెం తప్పుగా మాట్లాడాడు కదా. ఇంకా ఏం చేద్దాం చెప్పండి. ఇంకా అలా చెప్తేనే వాళ్ళకి అర్థం అవుద్ది. సినిమా ఫీల్డ్ వాళ్ళకి మర్యాదగా మంచిగా చెప్తే అర్థం కాదు, ఎక్కదు. వాళ్ళకి ఆ లెక్కలను చెప్పాలా. నీ బాగా జారిని, నీ సామాన్ లూజుకుండా అటు చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతాయి. ఇంకా అది కదా, ఎంతమంది చెప్పాలా, ఎంతమంది పక్కలే నీ మాడుతున్న మధ్యలో వస్తావు. కాబట్టి సినిమా వాళ్ళు ఎప్పుడంతే. కాబట్టి దయచేసి సినిమా వాళ్ళు మారండి. అంటే దీని గురించి అనసూయ కూడా కామెంట్స్ చేసింది, నా బాడీ నా ఇష్టం. అదే ఆమె బాడీ ఆమె ఇష్టం అని బట్టలన్నీ ఇప్పేసి రోడ్ల మీదకి వస్తే మరి జనాలు ఎలా గమ్మంటారు చెప్పండి. జేసీలో ఉన్నప్పుడు ఏంటంటే హక్కు ఉంది, అందరికి చెప్పే హక్కు ఉంది, సహజ ధర్మం ఉంది. అనసూయ గురించి కులం గురించో మతం గురించో మాట్లాడాల, ఆస్తుల గురించో మాట్లాడాల, అందం గురించి కూడా మాట్లాడాల. అమ్మ వేసుకునే బట్టలు బాగలేవమ్మా, అన్న లాంటి నాన్న లాంటి తమ్ముడు లాంటి చెప్పాడు అంతే. అంతేగాని ఆమె ఎక్కడ పుట్టింది, ఏం చదివింది, ఎలా సంపాదించింది, నీకు డబ్బులు ఎక్కడో అడగలేదుగా, గుచ్చి అడిగితే తప్పది. లేదు, దండోర సినిమా అయినా ఆయన ఎప్పుడైనా అంతే. బిగ్ బాస్ లో ఉన్నప్పుడైనా, అప్పుడైనా, బయట ఎక్కడైనా ఆయన ఎప్పుడైనా అంతే. ఆయన శివాజీ గారు ఎక్కడైనా అలాగే మాట్లాడతాడు. ఎందుకంటే 10 మందికి చెప్తాడు అంతే. కాబట్టి శివాజీ గారు అలా మాట్లాడిన దానికి తప్పు లేదు. దయచేసి సినిమా యాక్టర్లు ఇప్పుడైనా మారాలి, హీరోయిన్లు మారాలి. సినిమా ఇండస్ట్రీలోనే దాదాపు 100 మంది ఫ్యామిలీలు ఉన్నాయి, సెటిల్ అయిన వాళ్ళు. ఒక్కొక్కరికి 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి. ఏదో మీకు అవి ఉన్నాయి, మాకు లేవు అన్నట్టు ఉంది ఇంకోళ్ళు మాట్లాడేది. అది అందులో యాంకర్ గురించి కొంచెం పద్ధతిగా చీర కట్టుకున్నాను అన్నారు కదా, మరి శ్రవంతి గారు కూడా అలాంటి పిక్స్ పెట్టారు కదా, చాలా బోల్డ్ పిక్స్. అదే ఇండైరెక్ట్ గా అన్నాడు కామెడీగా, అమ్మ పద్ధతిగా కట్టినా కానీ పైన కాస్త ఏందమ్మా అన్నట్టుగా. అది అర్థం వాళ్ళకి అర్థం కదా, అది కాదు బాధ.
అది అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఏది మాట్లాడినా కూడా అది అర్థం చేసుకుని మనం ఏం చేద్దాం చెప్పండి. ఏమయ్యా బాగున్నావా అన్నా కూడా ఇంకా దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకుని మనం ఎందుకు పోయారు మరి కేసులు కూడా పెట్టుకున్నారు కదా. ఫేమస్ అవ్వాలని అనసూయ కానీ చిన్మయి కానీ వీళ్ళందరూ ఏంటంటే సినిమా ఫీల్డ్ అయినా ఇంకేదైనా ఫేమస్ అవుదామని మాట్లాడతారు తప్ప నిజ జీవితంలో కానీ ఇంకెక్కడైనా పేదవాళ్ళ సమస్య లేదని వస్తే మాట్లాడరు. వాళ్ళే కదా సినిమాల్లోనే పేదవాళ్ళు ఉన్నారు ఎంతోమంది, కార్మికులు కానీ జూనియర్ ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి జీతాలు ఇవ్వాల, డబ్బులు కూడా ఇవ్వాల. అలాంటి టైంలో వీళ్ళందరూ ఎక్కడ పేర్లు వాయిస్ రేస్ చేస్తారు. మొన్న ఇది రాజాసాబ్ లో నిధి అగర్వాల్ కి జరిగిన దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? అదే దాని గురించి కూడా మాట్లాడరు. అదే కదా సమస్య ఏంటంటే ఎవరైనా వాళ్ళకి తగ్గట్టుగా పోతారు. ఎవరైనా పెద్దోళ్ళ మీద చేస్తే అయిపోద్దని. నిధి అగర్వాల్ మీద ఆమె మీద చేస్తే ఏమని చెప్పండి. ఆమె ఏడు ఉంటుంది, పక్క రాష్ట్రం పోద్ది, ఇంకో రాష్ట్రం పోద్ది. ఇంక ఎక్కువ మాట్లాడితే పక్క దేశంలో పెళ్లి చేసుకుని పారిపోద్ది. ఇంకా అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం వేసిన మాట్లాడలేదేమో. ఒకవేళ ఆమె కూడా తప్పు ఉంది, నిధి అగర్వాల్ అయింది ఆమె కూడా తప్పు ఉంది. అలాంటి బట్టల్లో పోవడం, మనిషిని రెచ్చగొట్టడం, ఇంకెవడైనా పబ్లిక్లో క్రౌడ్లో జనాలు ఏంటంటే అలా ఫీల్ అవుతారు మైండ్ ప్రకారం. కాబట్టి దయచేసి లేడీస్ అందరూ ఏదో మా సిస్టర్ లాగే దయచేసి అందరూ బాగా బట్టలు వేసుకోండి. ఏదో మా అక్క కూడా ఉంది, ఇక్కడ ఎక్క ఉంది, ఏదో ఎక్కలా కనీసం అందరూ మారండి. ఇక నుంచి అన్న సినిమా హీరోయిన్లకి యాంకర్లకు చెప్పేతలు ఒకటి, ఇలాంటి యాంకర్ కొనండి. ఈ మాదిరిగా యాంకరింగ్ చేస్తే మాకు కూడా ఏమీ కాదు, అక్కను చెల్లెను తల్లెనో భావన మాలో ఉంటుంది. ఇంకా మీరు ఏ రకంగా పోయారంటే ఇంకా మాకు కూడా మారుతాయి మైండ్. అయితే మరి మీ ఇష్టం. మీ కాడ ఎంత డబ్బులు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి కూడా ఒక రకం వరకే, ఒక స్టేజ్ వరకే మిమ్మల్ని కాపాడగలుగుతాయి. మనకు ఆస్తుంది అంత వస్తుందని ఎక్కడ పడితే అక్కడ దూరారంటే మాత్రం అయిపోతారు అంతే. అది మొదలే అది కూడా మళ్ళీ జనాలకి అది కూడా బాధ అనమాట. అసలు వీళ్ళేంద్ర వీళ్ళు కొట్టేసారు అంత డబ్బు అంత వీళ్ళు, అదొక బాధ మళ్ళీ లోపల. సినిమా యాక్టింగ్ అంటే ఏంది, అది కష్టం లేని పని. అది కాబట్టి కష్టం లేని పని నువ్వు ఈజీగా చేస్తుంటావు. అదేం పెద్ద కష్టంలే, ఈజీ పని. చూడండి మీకు కావాలంటే కష్టపడి కూలి చేయడం, ఎట్టి చాకరీ చేయడం, మోట్ల మీద కష్టం. అది దీని మీద మళ్ళీ ఒక ట్రోల్ ఒకటి, అబ్బో అవునా అది అంత కష్టం ఇంత కష్టం మాకు ఎదరలేదు, మేము ఎలా మేలుకున్నాం, ఎలా యాక్టింగ్ చేసాం, ఆ తొక్క అది ఎంతది, అది తొక్కదే, అది సింపుల్ అది. కాబట్టి ఏంటంటే దయచేసి ఇప్పటికైనా మారిపోండి. మీరు డబ్బు సంపాదించారని పేదవాళ్ళందరూ కడుపు మనతో రగిలిపోతున్నారు. ఆ రగిలిపోవడం అదొకటైతే మీరు ఇలాంటి బట్టలు వేసుకుంటే ఇది కూడా కడుపు మంటకు దారి తెస్తాయి. కాబట్టి మీరు దయచేసి మీకు ఆస్తులు ఉంటే మీరు దాపెట్టుకోండి. పక్క దేశంలో వీడియోలు తీయకుండా కడ్రాయర్లు వేసుకుని తిరగండి. మీరు వీడియోలు పెట్టి ఇదే విధంగా చేశారంటే మాత్రం ఇంకా దారుణాలు భయంకరంగా ఉంటాయి. ఏమన్నా కూడా చేస్తారు జనం. అది అలాంటి బట్టలు వేసుకొని మనిషిని రెచ్చగొట్టినట్టు కొట్టాలి. అసలు అలా అనేది ఏంది, బ్లాగ్ పెట్టి పీకలట్టాయి పో మంచి బట్టలు వేసుకుని రాబో అని. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఇది దయచేసి ఇప్పటికన్నా మానండి. సో ప్రస్తుతం శివాజీ గారి టాపిక్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది. సో అసలు ఆయన అలా వ్యాఖ్యలు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? శివాజీ గారు అలా అలా అన్నారని మీరు అనుకుంటారు, కానీ ఆయన పాయింట్ ఆఫ్ లైన్ చెప్పిండు. అట్లా డ్రెస్సింగ్ చాలా బాగా వేసుకోవాలని ఆయన పాయింట్ ఆఫ్ లైన్ చెప్పిండు అంతే. అంటే ఆడవాళ్ళని సామాన్లని అదని ఇదని అనడం అది కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ అని కాదు, ఆయన చెప్పాలని కరెక్ట్ అని కాదు. ఆయన వే ఆఫ్ డ్రెస్సింగ్ గురించి చెప్తున్నారు. అమ్మాయిలని తప్పు చెప్పి అని ఎవరిని అలా చెప్తలేరు. ఓకే. సో మరి దీని గురించి చాలా మంది అంటే వ్యతిరేకిస్తున్నారు. యాంకర్ అనసూయ కానీ అలాగే చిన్మయి వీళ్ళందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? కామెంట్స్ అంటే వాళ్ళు అట్లా వేసుకుంటారు కానీ వాళ్ళని అన్నారని అనుకుంటారు, కానీ శివాజీ అన్న అలా ఎవరిని అనలే, ఎవరిని పాయింట్ ఆఫ్ చేసి అలా మాట్లాడు. కానీ ఏంటంటే ఒక సినిమా పరంగా డ్రెస్సింగ్ వేరే ఉంటుంది, బయట డ్రెస్సింగ్ వేరే ఉంటుంది. అట్లా అంటే చిన్మయి ఏమని ట్వీట్ చేశారంటే, సో మరి మీకంత సంస్కృతి సాంప్రదాయమే అవసరమైతే మరి మీరెందుకు జీన్స్ ప్యాంట్స్ వేసుకున్నారు అన్నట్టు మాట్లాడారు. ఆ జీన్స్ ప్యాంట్ అంటే ఎవరి డ్రెస్సింగ్ తగ్గ వాళ్ళు వేసుకుంటారు, ఎవరి ఫ్యాషన్తో వాళ్ళు వేసుకుంటారు. అట్లా అంటే అనసూయ ఏమో మా బాడీ మా ఇష్టం అనేసి అని అన్నారు. ఏంటంటే ఆమె వే ఆఫ్ డ్రెస్సింగ్ ఆమె వేసుకుంటుంది. వాళ్ళ ఒక అమ్మాయి గురించి మనం తప్పు అనవద్దు. అట్లా ఎవరి డ్రెస్సింగ్ ప్రకారం వాళ్ళు వేసుకుంటారు. నా డ్రెస్సింగ్ దగ్గర నేను వేసుకుంటాను. అట్లా సో అంతా మంచిగానే మాట్లాడారు, కానీ రెండు పదాలు అంటే కొంచెం నోరు జారాయి అనమాట. అంటే ఒకటి సామాన్లు, ఇంకొకటి ఒక వర్డ్ ఉంది. సో దాని గురించి మీరు ఏమంటారు? అలాగంటే ఆయన అలా సడన్గా వచ్చింది ఆ మాట అంతే. ఆయన కావాలని అనుకోలే, అట్లా కావాలని అనలే. అట్లా ఆ మాట సామాన్ అనే వదన్ అదేం బర్గర్ మాట కాదు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నమస్తే. రీసెంట్ గా శివాజీ గారు కామెంట్స్ చేశారు కదా ఆడవాళ్ళ వస్త్రధరణ గురించి, దాని గురించి మీరు ఏమంటారు? ఆయన ఏంటంటే నిన్న దండోరా ప్రమోషన్ సమయంలోనమ్మా
ఆడవాళ్ళ భద్రత గురించే నాకు చెప్పినట్టు అనిపించింది. యాక్చువల్గా ఏంటంటే ఒక్క తప్పుడు మాట ఏంటంటే సాల్తీలు ఏదో ఒక మాట, సామాన్లు అన్న మాట వాడకూడదు వాస్తవానికి. కానీ ఏంటంటే ఎంతో ఆడవాళ్ళ మీద గౌరవంతో చెప్పిన మాటలే అవి. ఎలాగంటున్నానంటే మీరు చీర కట్టిన వాళ్ళకే యూనివర్స్ ఇదేదో చెప్పారమ్మా, అలాగే ఎంతో గౌరవంగా స్త్రీ అంటే అమ్మ లాంటిది, అడవి లాంటిది, చాలా గొప్ప మాటలు వాడారు. ఆ మంచి మాటలు మనం తీసుకోకుండా ఏంటంటే మనం సాల్తీలు అన్న మాటనే మనం పట్టుకుంటున్నాం. కానీ అమ్మ మీరు హీరోయిన్లు, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, బయటికి మంచి బట్టలు వేసుకోండి, ఎక్కడి వరకు అయితే ఓకే, ఎక్కడి వరకు వద్దన్న మాటలు ఏంటంటే మనం అవి అర్థం చేసుకోవాలి. అవి అర్థం చేసుకుంటే అందులో మంచితనం మనకు కనిపిస్తుంది. అది మన గురువు చెప్పినా వినాలి, తండ్రి చెప్పినా వినాలి, సంఘంలో పెద్దలు చెప్పినా వినాలి. దాన్ని ఏంటంటే డైవర్ట్ అయ్యేలాగా రాంగ్ ట్రాక్లో చెప్పుకుంటే ఏంటంటే అది కాంట్రవర్సీ అవుతుంది తప్ప ఆయన చెప్పిన మాటలో మంచి మాటలు, మనం ఆడవాళ్ళ గురించి చెప్పిన మంచి మాటలు మనం ఖచ్చితంగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదేదో కాంట్రవర్సీ కింద అనసూయ గారు మాట్లాడడం, లేకపోతే చిన్మయి శ్రీపాద మాట్లాడడం, ఏంటంటే కొంతమంది మంచి మనోజ్ మాట్లాడడం, ఇవన్నీ ఏంటంటే అది సంఘాన్ని ఉద్ధరించాలనుకుంటే ఓకే. కానీ ఏంటంటే వస్త్రధారణ మీద మంచి ఉద్దేశంతో చెప్పిన మాటలు మనం మంచిగానే తీసుకోవాలి. అది నా ఉద్దేశం. దీనిపైన మహిళా సంఘాలు కూడా కొందరు వ్యతిరేకిస్తున్నారు, మీరేమంటారు? కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. వ్యతిరేకించడం ఏంటంటేనమ్మా, అది ఆయన అన్న తప్పు మాట ఏంటంటే ఇలా సామాన్లు అన్నమాట, అది అందరూ ఖండించాల్సింది, నేను కాదంటలే. ఆయన ఫ్లోలో ఒక మంచి ఉద్దేశంతో చెప్పాలనుకుని చెప్పేశారు తప్ప కించపరచాలన్న ఉద్దేశం కాదు. ఆ మాటనే పట్టుకుంటున్నారు కానీ దాని తర్వాత చెప్పిన మాటలను పట్టుకోవట్లే. ఏంటి ప్రకృతి లాంటిది, స్త్రీ ప్రకృతి లాంటిది, అంత అందమైందని చెప్పడం. మంచి బట్టలు వేసుకుంటూ ఇప్పుడు సపోజ్ అక్కడ స్రవంతి చొక్కారు పని ఒక యాంకర్ ఉన్నారు, ఆవిడ చాలా అందంగా శారీ కట్టుకుని వచ్చారు, చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నారు. ఒక మంచి ఉద్దేశంతో ఉండి మంచి అందంగా ఉన్నప్పుడమ్మా వాళ్ళ మీద మనకి తప్పుడు అభిప్రాయం ఉండదు, మీరు అందంగా వెళ్ళండి. మొన్న ఎందుకు ఒక రాజాసాబ్ ప్రమోషన్లో ఆవిడ హీరోయిన్ ఒక ఆవిడని చాలా మాప్ చేశారు, నిధి అగర్వాల్ ఏంటంటే పాపం ఆవిడ జనాల్లో కొంచెం సేఫ్టీ తీసుకుని ఉండాల్సింది. కానీ ఏంటంటే ఆవిడ వచ్చేటప్పుడు అందరూ మీద పడిపోవటం, అది మన సంస్కారం మన దగ్గర లేకుండా ముందు వేరే వాళ్ళు చెప్పిన మంచి మాటలు మనం వక్రీకరించకూడదు. అదే నిధి అగర్వాల్ పోయినప్పుడు ఒక్కడు కూడా మాట్లాడలా. ఎవరు వీళ్ళు సోకాళ్ళు మన చిన్మయి కానీ లేకపోతే అనసూయ గారు కానీ మాట్లాడారు, ఓకే మాట్లాడారు, నేను చూశాను. అయితే ఏంటంటే కొంతమంది మాటల్ని తప్పు జరిగేటప్పుడు మాట్లాడిన దానికంటే మంచి చెప్పినప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అది మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నేను చెప్పిన మాటలో కూడా మంచి అని సమర్థించేది నన్ను సమర్థిస్తారని చెప్పట్లే నేను. కానీ ఏంటంటే ఎంతసేపు ఏంటంటే శివాజీ గారు అయితే మంచి ఉద్దేశంతోనే, ఒకళ్ళు కించపరచాలన్న ఉద్దేశంతో అయితే ఒక స్టేజ్ మీద ఒక ఆథరైజ్డ్ పర్సన్గా, అంటే ఒక సెలబ్రిటీ పర్సన్గా ఆయన అయితే తప్పు మాటలు అయితే చెప్పరని నా ఉద్దేశం. అదమ్మా నా ఉద్దేశం. ఆడవాళ్ళని ముండలు అని ఒక భూత పదం కూడా వాడారు కదా. ముండలు అనలే, అటు ఎలాగా ఆక్వర్డ్ డ్రెస్ వేసుకున్న వాళ్ళని మాత్రం. ఇప్పుడు సపోజ్ అందంగా ఎవరి పర్సనల్ థాట్స్ వాళ్ళకు ఉంటాయి కదండి, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. మీరు ఇలా ఉండండి అని ఎంతవరకు చెప్పొచ్చు ఆ స్టేజ్ మీద? ఆయన అది చెప్పొచ్చు అంటే అది మనం తీసుకునే దాంట్లో ఉంటుందమ్మా. నువ్వు అదే టైంలో స్త్రీ ప్రకృతి లాంటిది అన్నారు, ఆ మంచి మాటను ఎందుకు తీసుకోలేకపోతున్నాం మనం? చెప్పే మాటలో మనం లాగాలంటే ప్రతి మాటలోనూ చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. మనం ఎంతసేపు పాజిటివ్గా తీసుకోవాలనుకుంటే కనుక మనం మంచిగా తీసుకోవాలి, మంచి మాటలే తీసుకోవాలమ్మా. ఎందుకంటే మనం చేసే ప్రతి పని, నేను ప్రతిరోజు తప్పు చేస్తానేమో, వీడు అలా చేసాడు అనుకోకూడదు. అందరు ఆడవాళ్ళకి కోపం రావట్లా, అలా డ్రెస్సులు వేసుకునే ఆడవాళ్ళకే కోపం వస్తుంది. అవునమ్మా, నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను అంటున్నాను. నేను ఆల్రెడీ నా ఛానల్లో వీడియో పెట్టాను. నేను అది అంటే ప్రత్యేకంగా ఇప్పుడు పద్ధతిగా చాలా అందంగా ఉన్నారమ్మా, చాలా బాగా చేస్తున్నారు అన్నారు. అది ఒక ఆవిడని మెచ్చుకున్నట్టే కదా, ఒక స్త్రీని మెచ్చుకున్నట్టే కదా. మిగిలిన స్త్రీ దానికి ఎవరన్నా ప్రతిస్పందించారా? లేదు. ఆవిడ అంత అందంగా శారీ కట్టుకుంది కాబట్టి అంత మెచ్చుకున్నారు. మనం అక్కడ ఇంకో 2-3 శారీ కట్టుకున్నా సరే ఆయన మెచ్చుకునేవారేమో. కానీ ఏంటంటే అది వదిలేశారు. సామాన్లు కనపడేలాగా మీరు బట్టలు వేసుకున్నారు అన్నదాన్ని పట్టుకున్నారు తప్ప స్త్రీ ప్రకృతి లాంటిది అన్న మంచి మాటనే, ఇంకా లేకపోతే శారీ కట్టుకున్న వాళ్ళే విశ్వసుందర అయ్యారు అన్న మంచి మాట ఉంది. చాలా మంచి మాటలు ఉన్నాయి. ఎప్పుడునమ్మా మన జీవితంలో మనం ఎదగాలంటే పాజిటివ్గా ఉన్న మాటలే మనం తీసుకోవాలి.
ఆ చెప్పే మంచి మాటలో మంచి మంచి అర్థాన్నే తీసుకోవాలి తప్ప కాంట్రవర్సీ చేస్తే ఏదో సమాజాన్ని ఉద్ధరించడం తప్ప సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళ వల్ల ఏ ఉపయోగం ఉండదు. సార్ శివాజీ గారి వ్యాఖ్యలకి సింగర్ చిన్మయ్ గారు ఒక మాట అన్నారు, మీకు సంస్కృతి అన్న సంస్కృతి పరమైన దుస్తులైన అంత ప్రేమ ఉంటే మీరే శారీ వేసుకుని అనే విధంగా అన్నారు. ఆ మాట జీన్స్ ప్యాంట్. ఏ విధంగా చూస్తారు? జెంట్స్ ఏమండి ఒకటి చెప్పనండి, ఒకటి ఈయన మగవాడు, ఆయన ఆ రోజు వచ్చింది చాలా పద్ధతైన డ్రెస్సుల్లోనే వచ్చాడు. మనం యాక్చువల్గా నేను చెప్పొచ్చో చెప్పకూడదు, చాలా అసభ్యకరమైన డ్రెస్సులతో నేను చూస్తున్నాను. ఇక్కడ వరకు వేసుకున్నారు మన సాఫ్ట్వేర్. సిగరెట్ ఏదో ఇరగదీసి పొడి చేసినట్టుగా సిగరెట్ కాల్ చేస్తున్నారు ఆడవాళ్ళు. మాకు కాల్చే స్వేచ్ఛ లేదంటే ఉంది, కానీ ఇప్పుడు పబ్లిక్లో కాదు. నిన్ను అలా సిగరెట్ కాల్చడంలో చూసిన ఒక 100 మంది ఉంటే 80 మంది నుంచి ఏదో ఎలా తాగుతుందో చూడని అంటారు. ఎందుకంటే స్త్రీకంటూ ఒక గౌరవం ఉంది సమాజంలో, ఒక పద్ధతైన వాళ్ళకు కొన్ని విలువలు ఉన్నాయి. అర్థమైందండి, దాన్ని మనం మంచిగానే తీసుకోవాలని చెప్తున్నాను నేను. అంటే దానికి మగవాళ్ళు కూడా జిమ్ల పేరుతోని 6 ప్యాక్లు అని చెప్పేసి షర్ట్లు ఇప్పేసి తిరుగుతున్నారు కదా రోడ్ల మీద అనే విధంగా కూడా అంటున్నారు కొంచెం. అది ఒకటండి, ఎలాగంటే అది ఇప్పుడు సపోజ్ అదే మగవాడు షర్ట్ ఇప్పుకుని తిరుగుతున్నాడు కదా, అదే స్త్రీ అదే సమానం అనుకునే స్త్రీ తీసి లోన బ్రాతో బయట తిరగలదా? తిరగలేదు కదా. వేసుకోమ్మా ఏదైనా డ్రెస్ వేసుకొని చెప్తారు, నా ఇష్టం నేనే తిరుగుతానంటే ఒప్పుకుంటారా? అలా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఉన్నారమ్మా, కానీ అది కరెక్ట్ కాదని చెప్పడమే శివాజీ గారి ఉద్దేశం అంటున్నాను నేను. శివాజీ గారు చెప్పింది ఏంటంటే మనం ఎంతసేపు ఒకటే ఇక్కడ కాంట్రవర్షియల్గా అవుతుంది, కానీ ప్రకృతి స్త్రీ ప్రకృతి లాంటిదని అన్న మంచి మాటను మనం గ్రహించట్లా. పక్కనున్న స్రవంతి చొక్కారపు యాంకర్ గారిని ఎంతో బాగా మెచ్చుకున్నారా, చాలా బాగున్నామ్మా, చాలా పద్ధతిగా ఉన్నావు, చాలా బాగా చేస్తున్నావు. ఆవిడ చెప్పిన మంచి మాటలు మనం గ్రహించట్లా. ఆవిడ గురించి చెప్పినాయి నిజంగా ఆవిడ అందంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఆయన శివాజీ గారు పబ్లిక్గా చెప్పాడేమో, కానీ అక్కడ ఉన్న చాలామంది మాత్రం ఆవిడ డ్రెస్ సెన్స్ని మెచ్చుకునే ఉంటారు. సార్ ఓవరాల్ గా చెప్పండి, శివాజీ గారు చెప్పిన వ్యాఖ్యలు దానికి రిప్లై ఇచ్చిన వాళ్ళ వ్యాఖ్యల పట్ల మీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే ప్రతి విషయంలోనూ హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.